ఈరోజు నేను చెప్పాలనుకున్న టాపిక్ రాబోయే వానాకాలంలో పండించడానికి ముఖ్యమైన వరి రకాలు. ఇక్కడ మేము యూనివర్సిటీ తరపు నుంచి చేసిన పరిశోధనల వల్ల ఇదేంటి, ఈ స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఒక 8 రకాల వరి వెరైటీస్ని మేము వానాకాలంలో పండించడానికి ముఖ్యమైనవిగా గమనించడం జరిగింది. అందులో 6 రకాలు సన్న ఒడ్డు రకాలు, 2 రకాలు దొడ్డు రకాలు. సో 6 సన్న రకాలు ఏంటంటే సాంబా మసూరి, మీ అందరికీ తెలుసు, చాలా పాపులర్ వెరైటీ, బీపీటీ 5204 అంటాము. 150 రోజుల కాల పరిమితి ఉన్న రకము. తర్వాత అత్యంత గింజ నాణ్యత ఉన్న వెరైటీ ఇప్పటికి కూడా ఇదే. తర్వాత మా యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయబడిన అత్యంత ప్రాచుర్యంలో ఉన్న తెలంగాణ సోనా రకము. దీని నెంబర్ వచ్చి RNR 15048 అంటారు. ఇది 2 రకాలకి, అంటే ఖరీఫ్కి, వానాకాలానికి మరియు ఎండాకాలానికి కూడా పండించడానికి అత్యంత అనువైన వరి రకము. ఇది వానాకాలంలో 125 రోజులు, అలాగే మనకి వేసంగిలో 120 రోజుల కాల పరిమితి ఉన్నది. గింజ నాణ్యత కూడా చాలా బాగుంటుంది. సో ఇది చాలా అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వరి రకము. దాని తర్వాత కూనారం వరి 2 అని మేము కొత్తగా రిలీజ్ చేసిన వెరైటీ, KNM 1638 అంటారు. KNM అంటే కూనారం పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ చేయబడిన 1638 వరి రకము. ఇది కూడా చాలా మంచి గింజ నాణ్యత కలిగి ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ మన సాంబా మసూరి లాగే ఉంటుంది, చూడటానికి కానీ తినడానికి కూడా మనకి సాంబా మసూరిలా ఉంటుంది. ఇది కూడా అత్యంత ప్రాచుర్యమైన వరి రకము, మంచి దిగుబడి కలిగి, అలాగే వరికి వచ్చే పురుగులు తెగుళ్ళ నుంచి కూడా చాలా వరకు తట్టుకునే రకము. అత్యంత ప్రాచుర్యంలో ఉంది ఈ మధ్య. చాలా రకాల, మాకు చాలా చోట్ల నుంచి ఇండియన్స్ కూడా వస్తున్నాయి. నెక్స్ట్ ఇంకొక రకము, 4వ రకం వచ్చి సిద్ధి అంటే వరంగల్ 44, మా వరంగల్ పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ చేయబడ్డ రకము. దీనికి ఉన్న ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇది ఉల్లికోడును తట్టుకుంటుంది. సో ఉన్న రకాలన్నింటిలోకి ఉల్లికోడును తట్టుకుంటుంది, మంచి గింజ నాణ్యత ప్రమాణం ఉంటుంది, అలాగే దీనికి అత్యంత గింజ బరువు, తర్వాత హెడ్ రైస్ రికవరీ కూడా ఉంటుంది. తర్వాత 2 రకాలు కూడా రైతుల ద్వారా రైతు నుంచి రైతుకి ప్రాచుర్యం పొందిన 2 రకాలు. ఒకటి HMT సోనా సన్న రకము, షార్ట్ సిలిండర్ వెరైటీ అంటాము. ఇది కూడా చాలా మంచి రకము, పండించడానికి వానాకాలంలో పండించడానికి చాలా అనువైంది. అలాగే జై శ్రీరామ్, ఇది కూడా ఒక మంచి వరి రకము, మహారాష్ట్ర నుంచి విడుదల చేయబడిన రకము. రైతుల ద్వారా ఈ రకము డెవలప్ చేయబడి రైతు నుంచి రైతుకి ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మొత్తం స్టేట్స్ అన్ని స్టేట్లకి వ్యాపించబడ్డ ఈ 2 రకాలు కూడా వానాకాలంలో పండించడానికి ఎంతో అనువైన వరి రకాలు. ఇవి కాకుండా ఇంకొక 2 దొడ్డు రకాలని మేము వానాకాలంలో పండించడానికి ముఖ్యమైన అనువైన వరి రకాలుగా గుర్తించడం జరిగింది. ఒకటి కాటన్ దొర సన్నాలు, మీ అందరికీ తెలుసు, MTU 1010, చాలా రోజుల క్రితం 20-25 సంవత్సరాల క్రితం రిలీజ్ చేయబడ్డ ఈ రకము దొడ్డు రకము, ఎంతో ప్రాచుర్యంలో ఉన్న రకము. ఇది ఒకటి. దీంతోపాటు కూనారం సన్నాలు KNM 118 అని మా వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కూనారం పరిశోధనా స్థానం నుంచి రిలీజ్ చేయబడిన కూనారం సన్నాలు కూడా ఈ వానాకాలంలో పండించడానికి అత్యంత అనువైన రకాలుగా మేము గుర్తించడం జరిగింది. వీటి విత్తనాలు మా దగ్గర, అంటే మా యూనివర్సిటీలో కూనారంలో, వరంగల్లో, అలాగే మా దగ్గర అంటే మా సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్లో కూడా అందుబాటులో ఉన్నాయి. రైతులకు ఎవరికైనా కావాలి అంటే కనుక కొంచెం ముందుగా వచ్చి మీరు ఈ వెరైటీని తీసుకోవచ్చు. ఫౌండేషన్ సీడ్ కానీ బ్రీడర్ సీడ్ కూడా అందుబాటులో ఉంది. సో వెరైటీ లక్షణాలు మీ అందరికీ తెలుసు. బీపీటీ కొంచెము తెగుళ్ళకి వాటికి తట్టుకోదు. తర్వాత దానికి పాత రకము, దానికి బదులుగా తెలంగాణ సోనా వేసుకుంటే మీకు అత్యంత దిగుబడి ఎక్కువ రావటమే కాకుండా మీకు అదే గింజ నాణ్యత, అదే మీకు అంటే సన్న బియ్యానికి దొరికే డబ్బులు కూడా మీకు 500 రూపాయలు ఎక్స్ట్రా రావడం కూడా జరుగుతుంది. ఇవి కాకుండా నేను చెప్పాలనుకున్న అంటే విత్తనానికి సంబంధించి జరుగుతున్న మోసాలని కొంచెం ఒక 2 విషయాల్లో చెప్పాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, మేము రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలని ఒక ప్రోగ్రాం కండక్ట్ చేసినప్పుడు మేము అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో తిరగడం జరిగింది. అటువంటిప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కిలో వరి విత్తనం
300 నుంచి 500 రూపాయల దాకా అమ్ముతున్నారు. కొన్ని చోట్ల 3 కేజీలు 5 కిలోలు అట్లాగా రీసెర్చ్ రకము అంటే అని కొన్ని ప్రైవేట్ కంపెనీలు అమ్మడం జరుగుతుంది. అటువంటి వాటికి సరైన పరిశోధన ఉండదు. రైతు సోదరులు చాలామంది మాకు చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే అందులో ప్యూరిటీ లేదు, నాణ్యత లేదు, అంతా కూడా కల్తీలు ఉన్నాయి, తర్వాత కోసిన తర్వాత తాళ వస్తుంది. సో ఇట్లాగా మోసపోకుండా అధీకృత సంస్థల నుంచి అంటే యూనివర్సిటీ నుంచి కానీ లేదా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ TSSDC వాళ్ళ దగ్గర కానీ మీరు ఫౌండేషన్ సీడ్ తీసుకొని వెళ్ళి ఆ విత్తనాన్ని మీరు కల్తీలు లేకుండా చూసుకొని కేలీలు లేకుండా చూసుకొని మీ విత్తనాన్ని మీరే తయారు చేసుకోవచ్చు. ఇదే నినాదంతో మేము పోయినసారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. సో ఈసారి కూడా మేము ఒకవేళ అటువంటి ప్రోగ్రాం చేస్తే మీకు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే మీ వరిలో మీ విత్తనాన్ని మీరు తయారు చేసుకోవచ్చు. సో విత్తన విషయంలో మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రైతాంగానికి సూచించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.